2007 ఓడిఐ వరల్డ్ కప్లో సూపర్ 8కి కూడా వెళ్లకుండా ఓడిపోయి ఇంటికి వచ్చారు అని కొంతమంది భారతీయులు ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ దిష్టి బొమ్మలని వాళ్ళ ఇంటి ముందు తగలపెట్టారు. అది 2007 T20 వరల్డ్ కప్ క్యాప్టెన్సీ తీసుకున్నానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగే చాలా మంది సీనియర్ ప్లేయర్స్ అవైలబుల్గా లేరు. అప్పుడే రాంచీ నుంచి పొడవాటి జుట్టుతో తన పేరు కూడా చాలా మందికి తెలియదు. నాయకత్వంని తీసుకున్నాడు, కొత్త సైన్యంని సిద్ధం చేసుకున్నాడు, యుద్ధానికి సిద్ధమయ్యాడు. వచ్చిన టీంని వచ్చినట్టే మట్టు పెట్టుకుంటూ ఫైనల్లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించి ఇండియాకి T20 వరల్డ్ కప్ సాధించి పెట్టాడు. ఆ తర్వాత కొంతమంది T20 వరల్డ్ కప్పే కదా ఓడిఐ వరల్డ్ కప్ గెలిచి చూపించు అన్నారు. ఓడిఐ వరల్డ్ కప్లో కూడా తన నాయకత్వంలో గెలిపించాడు. ఫైనల్ మ్యాచ్లో యువరాజ్ సింగ్ ప్లేస్లో వచ్చాడు, కావాలనే క్రెడిట్స్ కోసం అన్నారు. కానీ ఒక ఇంటర్వ్యూలో ముత్తే మురళీధరనే చెప్పాడు, నా బౌలింగ్ అర్థం యువరాజ్ సింగ్కి రాదు అని. అదే ధోని అయితే నేను సిఎస్కేకి ఆడుతున్నప్పుడు నన్ను నెట్స్లో కంఫర్టబుల్గా ఆడేవాడు, అందుకే ధోని యువరాజ్ సింగ్ ప్లేస్లో వస్తాడని నాకు తెలుసు అని చెప్పాడు. దీంతో హేటర్స్ అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత తనకి మిగిలిన ఐసీసీ ట్రోఫీ, ఛాంపియన్స్ ట్రోఫీ, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తన అద్భుతమైన నాయకత్వంలో టీమిండియాకి గెలిపించాడు. అప్పట్లో హేటర్స్ కూడా ధోనిపై ఎంత నమ్మకం పెట్టుకున్నోళ్ళంటే గుండెల మీద చెయ్యి వేసుకొని ధోని ఉంటే మ్యాచ్ గెలిచేస్తాం అనే అంత. ప్రపంచ క్రికెట్లో ఆయన ఒక దిగ్గజ ఆటగాడు. 130 కోట్ల భారతీయుల కళని నెరవేర్చాడు. ప్రపంచ క్రికెట్ మొత్తం ఇండియన్ క్రికెట్ టీంని చూసి భయంతో వణికిపోయేలా చేసిన వీరుడు. ఐసీసీ ర్యాంకింగ్స్లో ఎక్కడో ఉన్న టీమిండియా దిశాని మార్చేసిన సూర్యుడు. తన ఫినిషింగ్, వికెట్ కీపింగ్ నాయకత్వంతో టీమిండియాకి ఎన్నో సేవలు చేసిన వీరుడు, దూరుడు, సూర్యుడు మన మహేంద్రుడు. అయితే మీకు మహేంద్ర సింగ్ ధోనిపై ఎలాంటి అభిప్రాయం ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.